సీజన్ తో పని లేకుండా మన గార్డెన్ లో ఎప్పటికప్పుడు పెస్ట్ అటాక్ అవుతూనే ఉంటుంది కదండి. సో ఆ పెస్ట్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే మన గార్డెన్ అనేది చాలా అంటే చాలా లాస్ అవుతాం. సో ఈ రోజు అయితే నేను చెప్పాలనుకుంటుంది పెస్ట్ కంట్రోల్ అలాగే ఫెర్టిలైజర్ రెండు విధాలుగా మనకి ఒక దాంట్లోనే ఉండేలాగా నేను ఒక మంచి రెమెడీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది ఫ్లవర్ బూస్టర్ లాగా ఉంటుంది, అలాగే మనకి ఆ గ్రోతింగ్ ప్రమోటర్ లాగా ఉంటుంది. అన్ని విధాలుగా యూజ్ అయ్యేది నేను మీతో ఈ రోజు షేర్ చేసుకుంటున్నాను. హలో అండి, నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా తర్వాత వచ్చిన వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూస్తారు. ఈరోజు నేను చూపించాలనుకుంటున్నది చాలా ఈజీ అండి. మంచిగా మనకి పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది, అలాగే ఫ్లవర్ బూస్టర్, అలాగే గ్రోతింగ్ ప్రమోటర్ అన్నమాట. సో ఈ రోజు నేను చూపిస్తున్న ఇది ఏమిటి అని అంటే మనకి చెట్టు చిక్కుడు అండి. నేను ప్రతి ఒక్క ఫ్రూట్ ప్లాంట్ లో కూడా ఒక బీన్ వెరైటీ ఏదోటి వేస్తూ ఉంటాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను చెట్టు చిక్కుడు వేసాను. ఎందుకనంటే వీటి యొక్క వేర్ల ద్వారా నైట్రోజన్ ఫిక్స్ అయ్యారు కదండి. ఇవి వేర్ల ద్వారా వచ్చే నైట్రోజన్ పెద్ద మొక్కలు అంటే ఫ్రూట్ ప్లాంట్స్ వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇలాగే వేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మనకి ఏదైనా పెస్ట్ అటాక్ అయింది అని అంటే ఈ చిక్కుడు జాతికి ముందు అటాక్ అయిపోతుందండి. మనం రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ చిన్న చిన్న పురుగులు చిక్కుడుకే స్టార్ట్ అవుతాయి. సో అది మనం ఫస్ట్ చూసుకుని అబ్జర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారా, దీనికి ఫుల్ గా హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేసుకుంటూ అలాగే మనం మంచి ఫెర్టిలైజర్స్ వీటికి ఇద్దాము. ఎలాగా అంటే నేను చూస్ చేసుకున్నది పంచగవ్య అండి. పంచగవ్య నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మనకు వీడియో అనేది ఉంటది, మీరు చూడొచ్చు. వాళ్ళు డోర్ డెలివరీ కూడా ఉన్నదండి. సో దీన్ని అయితే మనం 6 months వరకు మనకి ఉంటది, నిల్వ ఉంటది. సో రోజు ఇలాగ కట్టతోటి ఒకసారి తిప్పుతూ ఉంటే సరిపోతుందండి. నాకు ఈ రోజు అయితే ఇంట్లో మజ్జిగ అనేది ఉన్నది. సో నేను ఈ రోజు మజ్జిగలో మిక్స్ చేసి ఇస్తున్నాను. మీకు మజ్జిగ లేదు, ఎలాంటి ఏమీ లేవు అని అంటే కనుక నార్మల్ వాటర్ ఇచ్చితే సరిపోతుందండి. నాకు ఉంది కాబట్టి మజ్జిగలో ఇస్తున్నాను. లేదు అంటే కనుక ఒక రోజు బియ్యం కడిగిన వాటర్లో ఇస్తాను. అలా ఏదైనా దొరికితే దాంట్లో ఇస్తాం, లేదంటే నార్మల్ ప్లెయిన్ వాటర్ లో కూడా మనం ఇచ్చేసేయచ్చు. ఈ పంచగవ్య తయారు చేసినప్పుడే దాంట్లో మనకి పెరుగు, పాలు ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేస్తారు కాబట్టి మనం ఇప్పుడేమి అంతలాగా పెరుగులో ఏమీ వేయించలేదండి, ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇంకా అలాగే వీటిలో కలిపే వాటికి మంచిగా బీస్ అనేవి అట్రాక్ట్ అవుతాయండి. దీంట్లో మనకి నెయ్యి ఇవన్నీ వేస్తారు కదా, సో దాని వలన స్వీట్నెస్ స్మెల్ వస్తుంది కొంచెం. సో బీస్ కూడా మంచిగా అట్రాక్ట్ అవుతాయి. కలిగి ఫ్లవర్ బూస్టర్ లాగా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఇలా పైన చిలకరిస్తున్నాను ఎందుకనంటే మజ్జిగలో కొంచెం మిగడ అవి ఉంటాయి కదండి, మనం స్ప్రేయర్లో వేసినప్పుడు అడ్డుకుంటాయి. వాటిని క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో మజ్జిగ మనం ఎప్పుడైనా మనం స్ప్రే చేసేయాలనుకుంటే మనం ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చండి. ఇంకా అలాగే మనకి కంపల్సరీగా మొదల్లో కూడా ఇస్తే చాలా మంచిది, ఎందుకంటే వీటి గ్రోతింగ్ ప్రమోటర్ గా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, మంచిగా మొత్తం మొక్క అంతా తడిచేలాగా మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే పెస్ట్ అనేది మనకి అసలు కంట్రోల్ అయిపోతుందండి. మన గార్డెన్ లో పెస్ట్ అనేది రాదు. సో అంత అలాగా మంచిగా కంట్రోల్ అయిపోతుంది. ఇది వైట్ నేరేడు, చూస్తున్నారా చాలా బాగా వచ్చినాయి కదా. సో ఇప్పుడు పిందెలండి చక్కగా గ్రోత్ అవుతున్నాయి. ఇంకాను కాయలు చూడండి మనకి చక్కగా ఇప్పుడు ఫ్రూటింగ్ స్టేజ్ లో ఉంటాయండి. మొత్తము మనకి కాయలన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ టైంలో మనం మంచిగా ఫెర్టిలైజర్స్ ఇస్తే కాయ సైజు కూడా చక్కగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫ్రూటింగ్ ప్లాంట్స్ అండి. ఈ యొక్క నిమ్మ జాతి వెరైటీ కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంటాయి. ఇది చెర్రీ ప్లాంట్, బార్బడస్ చెర్రీ అండి, చక్కగా పూతతో ఉంది. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఈ స్టేజ్ లో పంచగవ్య అనేది 15 days ఒకసారి ఇచ్చినట్లయితే చాలా చక్కగా గ్రోత్ అనేది మనం చూస్తాము. ఇది పాయ్ వెరైటీ ఆల్ టైమ్ మ్యాంగో అండి, ఇప్పుడు పూత మీద ఉన్నది. చాలా చక్కగా ఇవి కూడా మనకి ఇయర్లీ 3-4 times మనకి కాయలు కాస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటాయి. ఇది మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిందండి, చాలా చక్కగా ఉంది కదా. కూర వెరైటీ దోశ బాగుంటదండి ఇది. సో ఇలాగనమాట మనం ప్రతిదీ కూడా మన గార్డెన్ లో పెంచుకున్నట్లయితే చాలా ఈజీగా మనం
కాయలు అవన్నీ పండించుకోవచ్చు. కేవలం ఫ్రూటింగ్ ప్లాంట్స్కే కాదండి, మనం ఫ్లవర్ ప్లాంట్స్కి కదా ఇది ఫ్లవరింగ్ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. చాలా చక్కగా అనమాట. ఎప్పుడు మనం రాని అంటే కొన్నిసార్లు నర్సరీ తెచ్చుకుంటాం కానీ చాలా వరకు ఇంటికి వచ్చిన తర్వాత పూత అనేది రాదు. సో అలాంటివి కూడా పంచకావ్య వేసి చూడండి, మనకి చక్కగా పూత అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మనం ఓన్లీ ఇదే కాదండి, మనం గార్డెన్లో ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇలాగ పంచకావ్య ఇచ్చుకోవచ్చు, ఐడీనియమ్స్ కూడా ఇవ్వచ్చు. సో నేను దాంతో పాటు తడిచినాయి కదండి, దాని తర్వాత బూడిద అనేది నేను తీసుకున్నాను. బూడిద మనకి కేవలం పెస్టిసైడ్ గానే కాకుండా ఫెర్టిలైజర్ గా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది కాదు, మన తాతలు ఎప్పటి నుంచో కూడా తాత ముత్తాతలు మనగా పెద్ద పెద్ద పొలాల్లోను వాటిలో కూడా వాడిందేనండి. దీనిలో మనకి పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ చాలా మంచి మంచి అన్నీ ఉంటాయండి, మైక్రోన్యూట్రియంట్స్. సో దీనివల్ల ఏమిటంటే మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అనమాట. కాల్షియం ద్వారా కాయ సైజ్ అనేది పెరుగుతుంది, చక్కగా కాయలు పూత వచ్చే దశలో ఇచ్చినట్లయితే చక్కగా కాయలు అనేవి తయారవుతాయి. సో నేను ఓన్లీ ఈ యొక్క బూడిద గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తానండి, ఎందుకంటే దీంట్లో చెప్తే అది కొంచెం లెందీ అయిపోతుంది కదా. సో బూడిదని మనం కేవలం ఇలా పైన చల్లడమే కాదండి, మనం కింద నేలలో కూడా ఇచ్చినట్లయితే, అంటే కొన్ని మొదల్లో ఇచ్చినట్టు కూడా చక్కగా pH వాల్యూ అంటే సాయిల్ pH వాల్యూ అనేది చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో మనం ఇలాగా ఈ రెండు ఇస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది నాకైతే కనిపించింది. సో మీరైతే ఇది ఇంతకు ముందు బూడిద వాడారా? సో ఎప్పుడు వాడారో కూడా నాతో చెప్పొచ్చు. మీరు కామెంట్ రూపంలో మీరు మీ యొక్క అనుభవాల్ని షేర్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ప్రజెంట్ ఇదే చూపిస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.